ఎవ్రీవన్. దిస్ ఈస్ నిష్మా తేజు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ టైం నేను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రెడ్ మేకింగ్ వీడియో పోస్ట్ చేశా. అండ్ నాకు చాలా మంది కమెంట్ చేశారు. ఫుల్ రెసిపీ షేర్ చేయమని. అండ్ ఆల్సో ఐ గాట్ మెనీ డీఎమ్స్. ఇంకా అడుగుతున్నారు ఆ బ్రెడ్ ఫుల్ రెసిపీ షేర్ చేయమని. సో టుడే ఐ యామ్ మేకింగ్ బ్రెడ్ మేకింగ్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను 240 ml వామ్ వాటర్ తీసుకుంటున్నా. అండ్ ఈస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా. నేను యాక్టివ్ ఈస్ట్ తీసుకుంటున్నా. ఇది డైరెక్ట్ మనం పిండి కలిపేటప్పుడే వేసుకోవచ్చు. బట్ నేను ముందే ఈస్ట్ యాక్టివ్ చేసి పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ నేను కొంచెం హనీ యాడ్ చేస్తున్నా. షుగర్ ఆర్ జాగరీ పౌడర్ అయినా యాడ్ చేయొచ్చు. మనకి ఏదైనా స్వీట్నర్ లైట్గా యాడ్ చేస్తేనే ఈస్ట్ మంచిగా యాక్టివేట్ అవుతుంది. లేదంటే ఈస్ట్ సరిగా యాక్టివేట్ అవ్వదు. అండ్ మనకి బ్రెడ్ కూడా సరిగా రాదు. సో ఇలా ముందే యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ఒకవేళ ఈస్ట్ సరిగా యాక్టివేట్ అవ్వకుంటే మళ్ళీ మనం ఫస్ట్ నుండి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో మనం డైరెక్ట్ పిండిలో వేసాక ఈస్ట్ సరిగా యాక్టివేట్ అవ్వకుంటే పిండి అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వాటర్ కూడా రూమ్ టెంపరేచర్ అయినా ఉండాలి లేదా వామ్ అయినా ఉండాలి. మరీ హాట్ ఉండొద్దు అండ్ మరీ కోల్డ్ కూడా ఉండొద్దు. నేను మైక్రోవేవ్లో వాటర్ ఒక 30 సెకండ్స్ పెడతాను, సరిపోతుంది. దీన్ని ఇలా బబుల్స్ లేకుండా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డో ప్రిపరేషన్ కోసం నేను హోల్ వీట్ బ్రెడ్ ఫ్లవర్ అయితే తీసుకుంటున్నా. మీరు ఎనీ బ్రాండ్ తీసుకోవచ్చు. కెనడాలో అయితే రాబిన్ హుడ్ అనే బ్రాండ్ అయితే బాగుంటుంది. బ్రెడ్ ఫ్లవర్ నేను 400 గ్రామ్స్ తీసుకుంటున్నా. 400 గ్రామ్స్కి వాటర్ 240 ml సరిపోతుంది. నెక్స్ట్ నేను 1 స్మాల్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఏదైనా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదా బటర్ ఆర్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ విష్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఈస్ట్ వాటర్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా పోస్తూ సేమ్ చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. మనకి వాటర్ ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం తక్కువ పడింది, సో అందుకే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా.
కాసేపు ఇలా కలుపుకున్నాక మధ్యలో కొంచెం బటర్ యాడ్ చేస్తున్నా. ఇది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. దీన్ని కాసేపు మంచిగా ఇలా కలుపుకోవాలి, కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ కలిపేసుకోవాలి. అండ్ మంచిగా ఒక రౌండ్ షేప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని దాన్ని బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దెన్ ఈ పిండి అందులో పెట్టేసి దాన్ని కవర్ చేయాలి. సిల్వర్ ఫాయిల్ లేదా ఏదైనా మూత పెట్టేసి టైట్గా ఎయిర్ పోకుండా పెట్టాలి. అండ్ దీన్ని ఒక వార్మ్ ప్లేస్లో పెట్టుకుంటే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. సో ఇది ఒక 1 to 2 hours అట్లా రెస్ట్ ఇవ్వాలి దానికి. దెన్ తర్వాత దాన్ని షేప్ చేసి ఓవెన్లో బేక్ చేయడమే. ఇట్స్ వెరీ ఈజీ. ఇది మంచిగా ఫర్మెంట్ అయితే అయింది. నెక్స్ట్ దీన్ని షేప్ చేయాలి. దీనికి పెద్దగా టూల్స్ కూడా ఏం అవసరం ఉండదు, జస్ట్ మన ఇంట్లో ఉన్న సింపుల్ వాటితో చేసేయచ్చు. దీని కార్నర్స్ స్లోగా ఇలా స్ట్రెచ్ చేయాలి. దీనికి షేపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో ఫామ్ అయిన బబుల్స్ అన్నీ పోయి మనకి బ్రెడ్ సరిగా రాదు. నేను చేసినట్టు ఫాలో అయితే మాత్రం మంచిగా వస్తుంది బ్రెడ్. ఇది 2 times మనం ఇలా స్ట్రెచ్ చేసి మళ్ళీ షేప్ చేయాలి.
నెక్స్ట్ మనం బ్రెడ్ మోల్డ్ తీసుకొని అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ లేదా బటర్ ఏసుకొని దానికంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అండ్ ఈ షేప్ చేసిన బ్రెడ్‌ని దాంట్లో పెట్టేసుకోవాలి. అండ్ దీన్ని ఎయిర్ టైట్ కాకుండా ఏదైనా నార్మల్ క్లాత్ పెట్టేసి కవర్ చేసుకొని ఒక వార్మ్ ఉండే ప్లేస్ లేదా ఓవెన్‌లో పెట్టేసుకోవాలి. దానికి ఒక 1-2 అవర్స్ వరకి అలాగే రెస్ట్ ఇవ్వాలి. నేను మినిమమ్ 2 అవర్స్ అయినా ఉంచుతాను. ఎందుకంటే అది ఎక్కువ సేపు ఉంటే ఇంకా మంచిగా ఫర్మెంట్ అవుతది. నేను ఓవెన్‌ని ప్రీ హీట్ అయితే చేసుకున్నా. 170°C లేదా 340 ఫారెన్‌హీట్‌లో 5 మినిట్స్ ప్రీ హీట్ చేయాలి. తర్వాత బ్రెడ్‌ని 25-30 మినిట్స్ అయితే బేక్ చేయాలి. నేను 28 మినిట్స్ బేక్ చేస్తా. పర్ఫెక్ట్ వస్తది. సో, బ్రెడ్ అయితే పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్రెడ్‌ని కట్ చేసి పెట్టుకుంటా. నేను దీనికి సెపరేట్ నైఫ్ అయితే తీసుకున్నా. ఎందుకంటే మన నార్మల్ రెగ్యులర్ నైఫ్‌తో బ్రెడ్ సరిగా ఈవెన్‌గా కట్ అవ్వదు. అండ్ ఈ నైఫ్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ ద నైఫ్. రెగ్యులర్‌గా బ్రెడ్ చేసేది ఉంటే మాత్రం ఇలాంటి నైఫ్ లేదంటే ఎనీ అదర్ బ్రెడ్ నైఫ్ కంపల్సరీ ఉండాలి. దట్స్ ఇట్. ఇది కొంచెం సరిగ్గా కట్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఫైన్. సో, హియర్ ఈస్ ద బ్రెడ్. సేమ్ మనం బయట స్టోర్‌లో కొంటే ఎలా ఉంటదో అలానే ఉంటది టేస్ట్ గూడా. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు యూజ్
హోల్ వీట్ బ్రెడ్ ఫ్లవర్, బ్రెడ్కి సపరేట్ ఫ్లవర్ ఉంటుంది, అది యూస్ చేస్తే మీకు మంచిగా స్టోర్ బ్రాట్ బ్రెడ్ లాగా ఉంటుంది. నేనైతే వీక్లీ వన్స్ ఆర్ ఎవ్రీ 10 డేస్కి రీస్టాక్ చేస్తూ ఉంటా బ్రెడ్. నేను దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తా. మనం బ్రెడ్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్సో హెల్దీ. దీనిపైన క్యాప్ కూడా వచ్చింది, ఇందులో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తా. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, బట్ ఐ డోంట్ లైక్ ద క్వాలిటీ. ఇది నాన్ స్టిక్ది, నాకైతే క్వాలిటీ నచ్చలేదు. ఫస్ట్ యూజ్లోనే నాకు డిఫరెన్స్ తెలిసింది. ఐ ఆల్సో గాట్ ద న్యూ వన్. నాన్ స్టిక్ది అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. నేనైతే ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఈ క్వాలిటీ అస్సలు నచ్చలేదు. బెటర్ టు యూజ్ గ్లాస్ వన్ ఆర్ కాస్ట్ ఐరన్లో కూడా మనకి బ్రెడ్ లోఫ్స్ దొరుకుతాయి. సో చూస్ కాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ glass one. Thanks for watching. If you like this video, please do like and subscribe to my channel. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో పెట్టండి.